మీరు ఎప్పుడైనా గమనించారా? చరిత్రలో ఏ సామ్రాజ్యం కూడా రోమా సామ్రాజ్యం అంత బలంగా, అంత కఠినంగా లేదు. అసలు బైబిల్ ఈ రోమా సామ్రాజ్యం గురించి ఏమి చెప్పింది? భవిష్యత్తులో రాబోయే క్రీస్తు విరోధికి ఈ రోమా సామ్రాజ్యానికి ఉన్న లింక్ ఏంటి? ఈ విషయాలన్నీ ఈరోజు మనం చాలా లోతుగా చూద్దాం. సో మొదటిగా మాదొక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, సబ్జెక్ట్ వర్తి అనిపిస్తే మన వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెబుకద్నెజరు ప్రతిమలో కాళ్ళ దగ్గరికి వచ్చేద్దాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 33వ వచనంలో ఆ ప్రతిమ యొక్క కాళ్ళు ఇనుము అని రాయబడింది. బంగారం చాలా విలువైంది కానీ మెత్తగా ఉంటుంది. వెండి కూడా విలువైనదే కానీ బంగారం అంత కాదు. ఇత్తడి గట్టిదే కానీ ఇనుము దొరికితే ఇత్తడి పనికిరాదు. ఇనుముకున్న లక్షణం ఏంటి అంటే అది దేనినైనా పగలగొడుతుంది, ముక్కలు చేస్తుంది. సరిగ్గా రోమ సామ్రాజ్యం కూడా అలానే ఉంది. చరిత్రలో మనము చూస్తే క్రీస్తు పూర్వం 70వ సంవత్సరం నుండి ఈ రోమా సామ్రాజ్యం చాలా బలంగా ఎదిగింది. అంతకుముందు ఉన్న గ్రీకు సామ్రాజ్యాన్ని ఇది జయించింది. అలెగ్జాండర్ స్థాపించిన గ్రీకు సామ్రాజ్యం చాలా గొప్పదే.